మదీనా నగరం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా అత్యంత పవిత్రంగా భావించే నగరం మదీనా నగరం. మదీనాకు ఒక్కసారైనా వెళ్ళాలి అని చెప్పి మక్కాకు వెళ్ళే ప్రతి ఒక్కరూ కోరుకునే నగరమే మదీనా నగరం. ఈ నగరం ఎత్తైన భవనాలు, 7 స్టార్ హోటల్స్, అందమైన నగరంగా కనిపిస్తుంది. అయితే ఈ నగరం యొక్క అందమే కాదు, ఈ నగరంలో ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ ఉండే ప్రజలు కూడా వారు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి ఎన్నో రకాల వ్యక్తులు, ఎన్నో విధాల ఆలోచనలు ఉండేవారు ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా వారిని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాల మేరకు వారిని గౌరవంగా పలకరించాలి అని చెప్పి ప్రవక్త వారు చెప్పిన బోధనలు నేటికి ఆ మదీనా వాసులు ఎవరైతే ఉంటారో, లోకల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వారిని అతిథులుగా భావిస్తారు. మనం చూస్తూ ఉంటాము, ఎక్కడే మనం ధార్మిక క్షేత్రాలకి మనము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నాన్ లోకల్ లాగా కొంచెం దురుసుగా బిహేవ్ చేసే కొన్ని సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే మదీనా యొక్క గొప్పతనం ఏమిటంటే నగరం యొక్క అందంతో పాటు నగర వాసులు యొక్క వారి మంచితనం కూడా చాలా బాగుంటుంది. వారు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆప్యాయంగా పలకరిస్తారు. అయితే ఈ మదీనా నగరంలో చారిత్రాత్మకమైనటువంటి మస్జిదే ఖూబా, మస్జిదే నబవి, జన్నతుల్ బఖీ, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్రాంతి తీసుకున్నటువంటి ఆయన ఒక సమాధి, అదేవిధంగా చారిత్రాత్మక యుద్ధం జరిగినటువంటి జబ్లే ఉహద్ ప్రాంతము, ఇవన్నీ ఇక్కడ సందర్శించి ఇక్కడికి వచ్చిన వారు ప్రత్యేక ప్రార్థనలు చేసి వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటూ ఎవరైతే వారి బంధువులు, ఎవరైతే స్నేహితులు ఉంటారో వారి కోసం చేస్తారు. ఇది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మదీనా యొక్క దూరపు విజువల్ ఇది. అదేవిధంగా ఇక్కడ జన్నతుల్ బఖీ కూడా ఇటు పక్క నుంచి మీకు కనిపిస్తుంది. ఎంతోమంది అమరవీరులు, ఇస్లాం యొక్క మొదటి అమరవీరులు విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రాంతము జన్నతుల్ బఖీ. అదేవిధంగా ఇప్పుడు మనము అతి దగ్గరలో మదీనాకు వచ్చేసాము. ఇక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్, మనం కార్ పార్కింగ్ చేసుకొని ఏదో ఒక చోట ఇక్కడి నుంచి మనము నడిచి మస్జిదే నబవి ప్రాంగణంలోకి వెళ్ళి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తాము. అదేవిధంగా ఎవరైతే ముస్లింలు ఉన్నారో, ఎవరైతే స్నేహితులు అందరి కోసం ప్రత్యేక ప్రార్థన